ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. Today's God's promise: rejoice and be exceeding glad, for great is your reward in heaven. Matthew's Gospel, chapter 5, verse 12. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయము దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి ప్రభువుని ఘనపరుస్తూ అనేకులను దేవుని రాకడ కొరకు మనము సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. అంటే ఏ విషయాల్లో మనం సంతోషించాలి, ఏ విషయంలో మనం ఆనందించాలి అంటే, మొదటిగా దేవుడు మనకు దొరికినందుకు, రెండవది దేవుడు తన కుమారుణ్ణి మన రక్షణ కొరకై ఈ లోకానికి అనుగ్రహించినందుకు, మూడవది దేవుని కుమారుని ద్వారా మన ఆత్మకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి, నాలుగవది దేవుని కుమారుని ద్వారా మనకివ్వబడిన ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన సంతోష ఆనందాలను బట్టి, చివరిగా ఒకవేళ ఈ లోకములో ఎవరైనా మనలను నిందించి, హింసించి, మన మీద ఏదైనా చెడ్డ మాటలు కల్పించి మాట్లాడినప్పుడు మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు దొరుకుట, దేవుని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించుట, దేవుని కుమారుని ద్వారా కలిగిన రక్షణ ఆనందాన్ని బట్టి మనం ఆనందిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన సిలువలో కాచిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ అనుగ్రహించబడిన దాన్ని బట్టి మనము సంతోషించి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుచు, పూజిస్తూ, సాగిలపడి ఆయనను మనము ఆరాధిస్తూ ఇహమందును నిత్యత్వములో మనము ఆయన సన్నిధిలో ఆరాధించేవారిగా మనకు దొరికిన అవకాశాలను బట్టి
మనం ఆనందించాలి. అందుకనే ఈ వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఈ వాగ్దానాన్ని మనం కోరుకున్న వారమై దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ముందుకు సాగాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, మిమ్మల్ని బట్టి కలిగిన సంతోషం, మిమ్మల్ని బట్టి కలిగిన ఆనందం, మీ కుమారుని రక్తము ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని మనము ప్రభుని స్తుతించి ఆరాధించ బద్ధులమై వింటూ ఉన్నాం. అందుచేత మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అన్నప్పుడు, ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో కనబడండి, దేవుని సన్నిధిని అనుభవించండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించాలి అని ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతి ఉన్న తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను బట్టి మీకెంత వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఆది అంతము, అల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడునై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. మేలుకై జ్ఞాపకం చేసుకునము, సహాయమును చేయండి. మా ప్రభువా, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చము, మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోవలసిందిగా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మా ప్రభువా, మీరే సహాయమును చేయండి. ప్రభువా, వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారి కొరకు, పడకల మీద ఉన్నవారి కొరకు, హాస్పిటల్స్లో ఉన్నవారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, సహాయమును చేయండి, దాన్ని మీరు పాలించు, మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, మా ప్రభు ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, మా తండ్రి ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యల్లో ఉన్న వారి కొరకు, చిన్న బిడ్డలు, యవనస్తులు, మా ప్రభు విడోస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు, మా ప్రభు గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, మా తండ్రి సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ డోర్ మినిస్ట్రీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, వారి రక్షణ మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకు మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి. మా తండ్రి, మరి కుటుంబ సభ్యులందరి కొరకు, జయమనక హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సో డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, సాల్మాన్ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లేట్ ఇజ్రాయెల్ గారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా
మరి డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహనన్న కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మీరే సహాయమును చేయండి. మా తండ్రి ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. డానియల్ ఎఫ్రాయిం అన్న, కాంతక్క, మరి అనిల్ ఫిలిప్ అన్న, కె రాజు అన్న, మోహన్ రాజు అన్న, ప్రహ్లాద్ బ్రదర్, శ్రీకాళహస్తి, బెతస్త పరిశుద్ధులు, కడప, బేతేల్, మలక్పేట, హోరేపు కొరకు మా ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పెనియలు, ఏలిం, షాలేం, బేతనయ, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సేన అమరపేట, సేన మరంగపేట మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి. జి రాజన్న కొరకు, హెబ్రోన్ కొరకు, జహోవా షామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచీస్ అన్నిటి కొరకు మా ప్రభువా రాజకుమార్ అక్క కొరకు, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయమును చేయండి ప్రభా. లేట్ సారం వంటి కుమారులు, కుమార్తెలు, మనలు, మనవరుల సంతానాన్ని దీవించము మా ప్రభా. యేసుమనక్క కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని దాసురాలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాజవర్ధన్ బ్రదర్ ఆరోగ్యం మీరు అనుగ్రహించండి, కుటుంబాన్ని దీవించు. రాబిన్ కొరకు, గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, సోదరు టి ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు, రాకేష్ బ్రదర్ కుటుంబం మా ప్రభావ మరి పరిచర్య కొరకు, మేరలపాక రమణారెడ్డి అన్న రక్షణ మారు మనసు కొరకు మా ప్రభావ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోనండి. నిర్మలక్క కొరకు, బ్యూలా భాస్కర్ అన్న, ఏసన్ అంకుల్, శరత్ మా ప్రభావ లలితాంటి కొరకు మా తండ్రి రజ్జు యొక్క మరి బిడ్డల కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి సోడు ప్రసాదం అనే పిల్లలు జ్ఞాపకం చేసుకోనండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీటంకుల్ కుమార్తె డోర్కస్ యొక్క బిడ్డల కొరకు మా ప్రభా ఎవరైతే ఈ దినం బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో వారందరి కొరకు, కరుణా పురుషోత్తం గారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రభా మరి కేజీక మరి కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటి కొరకు, చదువుతున్న బిడ్డల కొరకు మా ప్రభా మరి సేవకుల కొరకు, సంఘాల కొరకు, రక్షణ లేని వారి కొరకు, విశ్వనాథం ఉన్న కుటుంబం కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న ఆరోగ్యం కుటుంబం బిడ్డల కొరకు మా ప్రభా బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి మా తని ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, మరి సహోదరులు, సహోదరులు ప్రతి వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని దీవించు. వసంతక్క కుటుంబం కొరకు, మాణిక్యం వంటి ఆరోగ్యం కొరకు, వనజక్క ఆరోగ్యం కొరకు, కాలనీ మేరంటి ఆరోగ్యం కొరకు, కరుపుగం అక్క ఇద్దరు బిడ్డల యొక్క గృహ నిర్మాణాల కొరకు మా ప్రభా చిన్న పాప సంతానం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దోమన్ అంటే ఆరోగ్యం కొరకు, నీరజ సిస్టర్ కొరకు, భాగ్యం అంటే కొరకు, తిమోత సారా తిమోతక్క కొరకు, మరి మోనికా కొరకు, కళ్యాణి కొరకు, డోర్కస్ కొరకు, జి రాములమ్మ ఆంటీ కొరకు, విజయక్క కొరకు, సుష్మక్క కొరకు, సోని సిస్టర్ కొరకు వారి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చి వారిని బలపరిచి నడిపించు. మా ప్రభా విలాసిని సిస్టర్ లీల మరి లీలక్క కొరకు, బిడల కుటుంబాల కొరకు, విడోస్ ఇలా ఉన్న కుటుంబాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మరి సుశీల సిస్టర్, సులోచన సిస్టర్, సోలమితి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుప్రియ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా జయందన్ కొరకు, నరసింహన్న కుటుంబం కొరకు, సుగుణాకర్ బ్రదర్ కొరకు, శ్యామ్ బ్రదర్, సుధీర్ బ్రదర్, కోటి బ్రదర్ మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. కోటేశ్వర బ్రదర్, యేసురత్నం అన్న, భాస్కర్ అన్న, ఆశీర్వాదం అన్న, జోసఫ్ రత్నం అన్న, లేట్ సంజయరావు బ్రదర్ మా ప్రభా, కపిల్ బ్రదర్, టోనీ మా ప్రభా, విజయ్ కుమార్ అన్న, విజయ్ పేట్రి అన్న, మరి దాతునగర్ పేట్రి అన్న, నాని బ్రదర్ మా తండ్రి, ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న మా ప్రభా, మరి రమేష్ అన్న మా తండ్రి, కుమార్ అన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అక్కడ కొరకే సంఘాలను సిద్ధపరచు. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా మరి జెస్సీ కొరకు, నిస్సీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల యొక్క మరి చదువుల కొరకు, భవిష్యత్తు కొరకు ప్రభా మరి తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి ఉంటుండగా మీరే వారికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఐదు దాసుని కుటుంబాన్ని, బిడ్డల చదువుల్లో కూడా తోడు నడిపించమని, మీరు అక్కడ కొరకై ప్రతి వారిని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట
ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.